హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ నేనైతే తెలంగాణలో వచ్చే నోటిఫికేషన్స్ కోసం ఎదురు చూస్తున్నాను. కొంచెం ముందు కొంచెం తర్వాత అయినా సరే తప్పకుండా నోటిఫికేషన్ అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇప్పటి నుండి మొదలు పెడితేనే నోటిఫికేషన్ వచ్చే టైంకి సిలబస్ కంప్లీట్ అవుతుంది. నోటిఫికేషన్ వచ్చాక ఏం చదవాలి ఎలా చదవాలో అసలు అర్థం కాదు. నాకు ఆల్రెడీ 1 టైం ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి చెప్తున్నా. అంత గజిబిజిగా అనిపిస్తుంది. ఫస్ట్ అయితే పక్క ఎస్ఐపిసి నోటిఫికేషన్ అయితే ఉంటుంది. ఆఫ్టర్ టైం తీసుకొని గ్రూప్స్ రావచ్చు. 1 ఇయర్ పైన అవుతుంది నేను ప్రిపరేషన్ స్టాప్ చేసి. లాస్ట్ ఇయర్ గ్రూప్స్ ఎగ్జామ్ పోస్ట్పోన్ అవుతూ వచ్చాయి కదా, 3 టైమ్స్ పోస్ట్పోన్ కావడం వల్ల గ్రూప్ 2 అందులో నష్టపోయిందని నేను ఒకదాన్ని. ఒక హౌస్ వైఫ్గా ప్రిపరేషన్ని 2 ఇయర్స్ కన్సిస్టెంట్గా మెయింటైన్ చేయలేకపోయాను. ఇప్పుడు అలాంటి తప్పు చేయొద్దని ముందే స్టార్ట్ చేశా. అయినా నోటిఫికేషన్ వచ్చిన ఈ టైంలో నాకు ఫుల్ టైం చదివేంత టైం అయితే దొరకదు. నాకు 9 మంత్స్ ఓల్డ్ బేబీ ఉంది. సో అందుకే నేను ఇప్పుడే స్టార్ట్ చేశాను. ఇప్పటి నుండి నాకు దొరికిన సమయంలో డైలీ 1 అవర్ ఆర్ హాఫ్ అన్ అవర్ 3 అవర్స్ ఇలా చదువుతూ వెళ్తాను. నోటిఫికేషన్ వచ్చేలోపు మన సిలబస్ కంప్లీట్ కావాలి. నోటిఫికేషన్ వచ్చాక సిలబస్ రివిజన్ చేస్తూ ఉండాలి. అదే సక్సెస్ సీక్రెట్. నేనైతే ఎస్ఐపిసి సిలబస్ కంప్లీట్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాను. తర్వాతకి నా గోల్ వైపు వెళ్తాను నేనైతే. ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ నోటిఫికేషన్ వచ్చాక సిలబస్ చేంజ్ అయితే ఎలా అంటారా? గ్రూప్స్కి మాత్రమే చేంజ్ చేయడానికి బోర్డు వేశారు. ఎస్ఐపిసి ఇప్పటివరకు అయితే అఫీషియల్గా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. తప్పకుండా ముందు సిలబసే కంటిన్యూ కావచ్చు. గ్రూప్స్లో అయినా కూడా మొత్తం టాపిక్స్ ఏం చేంజ్ కావు. జనరల్ పేపర్ అయితే ఎక్కడికి పోదు. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అయితే యూజ్ అవుతుంది జనరల్ పేపరు. ఎస్ఐపిసిలో అర్థమెటిక్ అయితే ఫుల్ టఫ్ ఇస్తున్నారు. అందుకే నేను డైలీ 1 అవర్ హాఫ్ అన్ అవర్ అర్థమెటిక్ చేస్తున్నాను. ఫస్ట్ నేను ఇక్కడ సిలబస్ని ఒక డైరీలో రాసుకొని తర్వాత కొద్దిసేపు కరెంట్ అఫైర్స్ అయితే చూస్తున్నా. నేను మా పాపతో టైంని ఎలా మేనేజ్ చేస్తానో నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. మీకు ఇంట్రెస్ట్ అనిపిస్తే నన్ను ఫాలో అవ్వండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి.